ఒకడు మంచి కోరి మా వైపు అడుగేస్తే మేము 10 అడుగులు ముందుకేస్తాం, అదే చెడు కోరి 10 అడుగులు వేస్తే మేము 100 అడుగులు ఎదురెళ్తాం అని ఏదో సినిమాలా బాలయ్య బాబు చెప్తాడు కదా. హాగో గట్లని చేస్తున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు. ఏదైనా నేను అడుగు పెట్టినంత వరకే, వన్స్ ఐ ఆమ్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అన్నట్టు బయలుదేరిండు. అదే మొన్న ఎవలో కక్కుర్తిగాళ్ళు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో తనుగుల అనే ఊర్లో ఇసుకను తోడుకొని జేబులు నింపుకునే దొంగ పని కోసం చెక్ డ్యామ్ ను కూలగొట్టిందని చెప్పుకున్నాం కదా. హాగో అక్కడికి ఏరుకున్నాడు హరీష్ రావు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి గాంగుల కమలాకరు బీఆర్ఎస్ లీడర్లను ఎంట పెట్టుకొని గులాబీ దండ వస్తున్నది కాసుకోండ్రి అన్నట్టు చేసిండు. నిండు కుండ తిరుగున్న డ్యామ్ ను ఎండిపోయేటట్టు చేసిన ఫాల్తు గాళ్ళ పనిని చూసిండు. ఇక తర్వాత హరీష్ రావు మాట్లాడుకుంటా, ఇసుక మాఫియా ఆధ్వర్యంలో 24 కోట్ల రూపాయల చెక్ డ్యామ్ ను పేల్చివేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో చెరువులను పేల్చివేత, చెక్ డ్యాంల పేల్చివేత నిత్యకృత్యం అయిపోయింది. గతంలో హుసేన్ మియా వాగు మీద ఒక చెక్ డ్యామ్ ను పేల్చడానికి ప్రయత్నం చేశారు. నిర్మల్ జిల్లా స్వర్ణ వాగు మీద ఒక చెక్ డ్యామ్ ను పేల్చేశారు. ఈరోజు మానేరు నది మీద ఆనాటి బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాంత రైతుల కోరిక మేరకు 24 కోట్లతో కట్టిన చెక్ డ్యామ్ ను రాత్రికి రాత్రే ఇసుక మాఫియా పేల్చివేశారు. బీఆర్ఎస్ సర్కార్ కట్టుకుంటా పోతే కాంగ్రెస్ సర్కార్ కూలగొట్టుకుంటా పోతున్నది. హైడ్రా పేరుతోని పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టిండ్రు, వాళ్ళకు లొంగనోళ్ళ పెద్దోళ్ళ ఇండ్లు కూలగొట్టిండ్రు. ఇప్పుడు ఇసుక మాఫియా కోసం చెక్ డ్యాములు కూలగొడుతున్నారు. ఇదెక్కడి కాంగ్రెస్ సర్కార్ రా దేవుడా అనుకునేటట్టు చేస్తున్నారు అన్నట్టు చెప్పిండు. రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యం వెళ్తా ఉంది. రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇవాళ ఇసుక మాఫియా అవతారం ఎత్తారు. ఇవాళ వేల కొద్ది ట్రాక్టర్లు, లారీలు అక్రమంగా నడిపిస్తూ ఇవాళ దోపిడీకి పాల్పడతా ఉన్నారు. కాంగ్రెస్ లీడర్లు మొత్తం ఇసుక కాజేసే పని ముంగటేసుకున్నట్టే చేస్తున్నారు. మన సర్కారు ఉన్నప్పుడు జోబులు నింపుకోవాలన్నట్టు పోటీ పడి మరి చెక్ డ్యాంలు కూలగొడుతున్నారట. పచ్చటి చేన్లు పెరిగి పట్టడి అన్నం పెట్టే పొలాలను ఎండబెడుతున్నారు. ఇంతవరకు ఏ చెక్ డ్యామ్ కూల్చిన వాళ్ళని పట్టుకోలేదంటే ఈ సర్కారు ఎందుకున్నట్టు, ఎవల కొమ్ము కాస్తున్నట్టు అని అడుగుతున్నాడు. ఎంత అడిగినా ఏం లాభము, సర్కారు మొద్దు నిద్ర గుర్రు పెట్టిపోతున్నది. పట్టించుకునే ఆఫీసర్లు ఎందుకు వస్తారు అని మాట్లాడుకుంటున్నారట ఆ చెక్ డ్యామ్ కింద పొలాలున్న రైతన్నలు. ఒక్క వీరుని మరణం 100 యోధుల పుట్టుక అని ఉద్యమాలు చేసేటోళ్ళు అన్నట్టు ఢిల్లీలో అట్లనే జరుగుతున్నది పోరాటం. ఒక్క హిడ్మాను చంపితే 1000 మంది పుట్టుకొస్తాం అని నినాదాలు చేసుకుంటా ఢిల్లీ నడి గడ్డ మీద కొట్లాటకు దిగిండ్రు చదువుకునే పిల్లలు. చంపుతారా, ఎంతమందిని చంపుతారో చంపుండ్రి అన్నట్టు గేట్లు దుంకు ఉడుకొచ్చిండ్రు. ఉడుకునెత్తురు మరిగేటోళ్ళు. ఇంటికో హిడ్మా ఉట్టుకొస్తాడని మొత్తుకుంటా ఢిల్లీ పోలీసులకు ఎదురు తిరిగిండ్రు. ఎందుకు వీళ్ళు ఇంతగానో పోరాటం చేస్తున్నారు, వీళ్ళేమన్నా మావోయిస్టులు కావచ్చా అనుకునేరు. కానే కాదు, ఢిల్లీలో బతికే చదువుకున్న పోరగాండ్లు. ఇగో ఈ అక్కేమో మాట్లాడుతున్నది ఇనుండ్రోసారి. दिल्ली में जो AQI के राइजिंग लेवल्स हो रहे हैं, चाहे AQI 1000 के पार जा रहा हो या फिर 2023 में 17,000 लोग मर रहे हो, इतना ज्यादा एयर पोल्यूशन होने की वजह से सिर्फ दिल्ली में, इसमें हम सब देखते हैं कि इसका रीजन पीएलएस डेवलपमेंट मॉडल है, प्रॉफिट ड्रिवन डेवलपमेंट मॉडल है. ये जनता का डेवलपमेंट मॉडल नहीं है और हमको जनता का डेवलपमेंट मॉडल लाने की जरूरत है. जो माओइस्ट बीजापुर में लेकर आए हैं, जो माओइस्ट बस्तर में लेकर आए हैं अपने जनता सरकार के थ्रू, वहाँ पर सस्टेनेबल डेवलपमेंट किया जाता है. वहाँ पर महुआली तेंदुपत्ता को सस्टेनेबल तरीके से तोड़ा जाता है. वहाँ पर बाहर के जो कॉन्ट्रैक्टर्स हैं उनको अंदर नहीं आने देता है और वहाँ पर जो फार्मिंग होती है वो कलेक्टिव होती है. हमको वैसी चीज वर्ल्ड ओवर लेकर आनी है, क्योंकि जंगल सिर्फ दिल्ली के नहीं काटे जा रहे, इंडिया के नहीं काटे जा रहे, पूरे भारत के काटे जा रहे हैं. और हमको जल जगह जमीन की लड़ाई, माओवाद की लड़ाई को आगे लेकर जाना होगा. హిందీలో ఈ అక్క చెప్పే ముచ్చట ఏంటిదంటే, ఢిల్లీలో లాభాల మోడల్ నడుస్తున్నది. ఢిల్లీలో జనం కోసం పనిచేసే సర్కార్ లేదు, అందుకే ఇక్కడ గాలి ఖరాబ్ అయింది. పొల్యూషన్ తోని పొట్టు మంది చచ్చిపోయినరు, ప్రతిరోజు చచ్చిపోతున్నారు. కానీ మావోయిస్టులు జనం కోసం పాలన నడిపించిండ్రు. బీజాపూరు, బస్తర్ అనే ఏరియాలలో ఎసోంటి పొల్యూషన్ లేని భవిష్యత్ తరాలకు అక్కరకొచ్చే వాతావరణాన్ని నడిపిండ్రు. అసొంటోళ్ళని చంపుతారా? అట్లయితే ఒక్క హిడ్మాన్ చంపితే ఇంటికో హిడ్మాలం గుట్టుకొస్తాం అని రోడ్లెక్కిండ్రు. ఆదివాసీల జల్ జంగల్ జమీన్ పోరాటానికి మా మద్దతు ఉంటదని చెప్తున్నారు. వీళ్ళ పోరాటం చూస్తుంటే మావోయిస్టులకు మద్దతు గట్టిగానే ఉండేటట్టున్నది దేశంలో అని అంటున్నారు దేశ రాజకీయాలు తెలిసిన వాళ్ళు.